హలో ఫ్రెండ్స్, నేను మీ ఆర్జే ట్రావెలర్. నేనైతే మా దగ్గరలో ఉన్న బొగ్లాగ్ ప్రాజెక్ట్కి వెళ్దాం అనుకుంటాను. ఇక్కడ మా దగ్గరలోనే ఉంటుంది, చాలా ఫేమస్ ఇది. టూరిస్ట్లా వెళ్తారు, ఫ్రెండ్స్ వెళ్తారు, దావతులు చేసుకోవడానికి పోతారు. చూద్దాం అది ఎట్లుంటుంది, దాని లొకేషన్స్, దాని అందాలు అవి ఎట్లుంటాయి, దాని ప్రత్యేకతలు ఏంటిది, అవన్నీ ఎట్లున్నాయో తెలుసుకుందాం. ఇక్కడికి వాన పడుతుంటే వెళ్ళినాం అనుకో మస్తు ఉంటుంది. నేను చాలాసార్లు వెళ్ళినా, కానీ కాకపోతే ఈసారి ఎందుకో యూట్యూబ్లో పెట్టి మీకు చూపిద్దామని అనుకుంటాను, అందుకోసం వెళ్తున్నా. ఇదే అండి ఈ ప్రాజెక్ట్కి ఒక కాపలాల గుడి, మోత్కబెల్లి పోషమ్మ అంటారు దీన్ని. ఇక్కడికి వస్తారు భక్తులు అని, జనాలు వాళ్ళు వచ్చిందంటే ఇక్కడనే మొక్కులు పెట్టి ఈటం కోసుకొని కానీ కోళ్ళు కోసుకొని అలా సరదాగా ప్రాజెక్ట్ సైడ్ వెళ్ళిపోతారు మెల్లగా అట్లా ఎంజాయ్ చేయడానికి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం బొగ్లాగ్ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాం. దీని యొక్క ప్రత్యేకత ఏంది, దీని యొక్క మూలాలు, ఇది ప్రజలకు ఏ విధంగా ఉపయోగం ఒకసారి మనం తెలుసుకుందాం. బొగ్లాగ్ ప్రాజెక్టు మానేర్ నది అయిన ఉపనదికి సంబంధించిన బొగ్లాగ్పై నిర్మించిన మధ్య తరహా నీటిపారుదల ప్రాజెక్ట్ ఇది. దీన్ని 1976-77లో స్టార్ట్ చేసి 1987లో పూర్తి చేసిళ్ళు. బొగ్లాగ్ ప్రాజెక్టు అడ్రస్ అయితే మనకు ఇది 2014కు ముందు కరీంనగర్ జిల్లాలో ఉండే. మనకు 2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2016లో కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు కొత్త జిల్లాలను ఏర్పరిచింది. దానిలో భాగంగానే ఇది జయశంకర్ డిస్టిక్ వెళ్ళిపోయింది. కాకపోతే మండలం సేమ్ మలహార్ మండలంలోనే ఉన్నది. ఇది కొయ్యూరుకు దగ్గరలో ఉంటుంది. ఇటు సైడ్ నుంచి వస్తే భూపాలపల్లి సైడ్ నుంచి రుద్రారంకు ఒక 6 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. కానీ కొంచెం వర్షాకాలం ఇబ్బంది అవుతుంది, కానీ రావచ్చు. ఈ ప్రాజెక్టులో సుమారుగా ఒక 0.365 టీఎంసీల వాటర్ నిల్వ ఉంటుందని మనకు సమాచారం. ఈ ప్రాజెక్ట్ వలన ఉపయోగం ఏంటంటే, ఇప్పుడు చిన్న తరహా రైతులు కానీ, పెద్ద తరహా రైతులు కానీ, దీని చుట్టుపక్కల ఉన్న గ్రామాల రైతులకి మినిమం ఒక 6,000 నుంచి 7,000 ఎకరాల వరకు వరి సాగు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రత్యేకంగా వాటర్ కోసం అయినా కూడా ఇక్కడ టూరిస్ట్ ప్లేస్ లాగా ఉంటుంది. ఈ చుట్టుపక్కల ఉన్న పిల్లలు కానీ, ఇప్పుడు ఫ్యామిలీస్ కానీ ఎంజాయ్ చేయడానికి వస్తారు, ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది ప్లేసు.